లోకస్వార్తలో 16 అంటే ఒక మాట, ఒక రాజు గొప్ప విందు చేసాడు. విందు చేసినప్పుడు అరే మన ఇంటికి బాగా కలిగిన వారు అందరూ రావాలి కాబట్టి వెళ్ళి ఆ పనివాడిని పిలుచుకురారా భోజనానికి అన్నాడు. అరే రాజుగారు నేను రమ్మన్నాడు రా అన్నాడు. కానీ ఇవాళ రానని చెప్పు, ఎందుకని నేను కొత్తగా పెళ్లి చేసుకున్నా, నా భార్యతో ఉండాలి అందుకే అన్నాడు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజు నేను రాను, ఎందుకని నేను ఒక ఎద్దును కొనుక్కున్నా, దాన్ని పొలంలో సాగు చేస్తానికి వెళ్తున్నా అన్నాడు. ఇంకొకరి దగ్గర అయ్యో నా ఇంటికి చుట్టాలు వచ్చారు, నాకు చాలా పని ఉంది, నాకు తీరు లేదు. అలా ముగ్గురు వ్యక్తులు చెప్తుగా ఇంటికి వచ్చి, నేను వచ్చే వారు ఈ వాక్యాలు చెప్తాను. ఇంటికి వచ్చి రాజుగారు పలానోళ్ళు ఏదన్నా పలానా తీరిక లేదన్నారంటే అప్పుడు అన్నాడంట, అరే ఎట్టగాదు కానీ ఈదులోకి వెళ్ళి, రాజు వీధిలోకి వెళ్ళు, సందులోకి వెళ్ళు, గొంతుల్లోకి వెళ్ళు, గుడ్డువారిని కుట్టువారిని ఇతరులని పేదవారిని కేకవేయించురా. ఈ ఇందులో పాలుపత్తులు అవుతే ఆశీర్వదించబడతారు. నేను కూడా వరించే దీవులు పొందుకుంటాను. గొప్పవారిని పిలిస్తే మళ్ళానని పిలుస్తారేమో, అటువంటి వారు మనకు అక్కర్లేదన్నాడు. గట్టిగా చెప్పలు పడుతుంది. ఈరోజు తీరిక లేదంటున్నావేమో, నువ్వు ఖాళీ లేదంటున్నావేమో, నాకు ఇస్తాను మరి పని ఉందంటున్నావేమో. ఆయన రాకడొచ్చే ముందు ఎడవబడకోకన ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగా. నాకు అన్నిటికంటే ఇష్టం లేని మాట తీరిక లేనిది అన్న మాట నాకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. మనం చనిపోయే వరకు మనకు ఖాళీ ఉండదు, ఏదో పని చేస్తాం. నేను ఒకసారి మా పిల్లలకి ఫోన్ చేసి అమ్మాయి ఏం చేస్తారంటే ఉతుకుతున్నా ఉతుకుతున్నాడు, ఖాళీ ఉండదు. మనకి ఎప్పుడు ఖాళీ ఉండదు. నిజంగా నేను కూడా అంతే, ఇంటికాడ ఉంటే ఏదో వాడు చేస్తూనే ఉంటాను. మనకు ఖాళీ ఉండదు. మనమే ఖాళీ చేసుకుని నా యేసయ్య నామములో వంగపడితే ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకుందురుగా, కృప కలుగునుగా. ఈరోజు రోషము కలిగిన మాటలు ప్రభు మాట్లాడుచున్నాడు. ఇది నాది అని మీరు ఆలకించితే అద్భుతాలు జరుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన కానండి మీ బుర్రకి చక్క పొదిరి పెట్టండి. ఎన్నో మార్లు ఎర్ర సముద్రం పాయలయ్యిందనేది వచ్చేవారు నాకు చెప్తే, దీనికి గొప్ప గిఫ్ట్ ఉంది, అది ఫస్ట్ చెప్పిన వారికి నేను ఇవ్వబోతున్నాను. దేవుని స్తోత్రం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించబడుదురుగా. ప్రార్థన చేసుకుందాం. మీకు ఈ పరిశుద్ధ